ఇక ఈ అంశంతో పాటు ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని ఇవాళ మీ ముందు పెట్టబోతా ఉన్నాం. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని ఒకసారి ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే షేర్ కూడా చేయండి. మార్నింగ్ న్యూస్ని అతి ఎక్కువ మందికి చేర్చాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఇక అత్యంత ఇదేది ఇక్కడ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఇక్కడ ఒకసారి పసిగడితే ఇక్కడ క్యాస్ట్ వైజ్గా అప్రాక్సిమేట్ పాపులేషన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ పోస్ట్ అలొకేషన్ ఎంత డిఫరెన్స్ ఉందనేది ఇక్కడ మనం ఒకసారి లెక్కలు తీయడం జరిగింది. దీని ప్రకారం ఓసీ పాపులేషన్ ఎంత అనేది పక్కకు పెడితే అంటే ఓపెన్ కేటగిరీలో 36% అమలవుతా ఉంది. సో వాళ్ళకు దక్కుతుంది 37.1% దక్కుతా ఉంది. 209 పోస్టులు దక్కుతా ఉన్నాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కు వాళ్ళు అప్రాక్సిమేట్ పాపులేషన్ 4% అనుకున్నారు. అయితే దీనిలో 10% దక్కుతా ఉన్నది. అంటే 8.7% వీళ్ళకు దక్కుతా ఉంది. అంటే 49 పోస్టులు వస్తూ ఉన్నాయి. ఎటొచ్చి ఇటు ఎస్సీ ఎస్టీ ఆ తర్వాత ఎస్సీ ఎస్టీల కంటే రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ ఉంది కాబట్టి వాళ్ళకు జెన్యున్గా రావాల్సినంత వస్తూ ఉంది. ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఈ బీసీఏ నుంచి బీసీఈ వరకు చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకు ఈ 3 కేటగిరీలకు కలిపి మొత్తం ఈ దీంట్లో గ్రూప్ 1లో 194 పోస్టులు అలాట్ అయినాయి. ఆ తర్వాత బీసీ కేటగిరీకి 132. అయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ విషయానికి వస్తే 34.35% ఇక్కడ మనకి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇందులో బీసీఈకి సంబంధించి ఇందులో ముస్లిమ్స్ కూడా ఉంటారు. 4% మైనారిటీస్ కూడా ఉంటారు. అందుకే ఈ కూడా పెట్టారు 4% అని చెప్పి. అదే అట్లుంటారు. అంటే ఇంకా ఇట్లా చూసుకుంటే ఒకవేళ మైనారిటీస్ తీసేస్తే ఇంకా తగ్గిపోతుంది ఇక్కడ. రైట్ గా ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీలకు కలిపి 194 పోస్టులు కేటాయిస్తే బీసీఏ నుంచి ఈ వరకు అంటే దాదాపు 62% ఉన్నటువంటి ప్రజలకి 132 పోస్టులు కేటాయించబడ్డాయి. అంటే కేవలం 23.44% కేటాయించబడ్డాయి. ఈ బీసీ కేటగిరీకి సంబంధించి పాపులేషన్ ఎంత అంటే 62% ఉన్న వాళ్ళకేమో 23, ఇక్కడ 28% ఉన్న వాళ్ళకేమో 34% పోస్టులు దొరికినాయి అనేది ఈ లెక్కల ద్వారా మనకు అర్థమైనటువంటి వాదన. అయితే ఇక్కడ ఒక అత్యంత కీలకమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విషయం చెప్పొచ్చు ఇక్కడ చెప్పే నువ్వు ఉన్నది ఏమిటి అయితే ఇక్కడ విషయం ఏంటంటే జీవో నెంబర్ 55 ఉన్నది. గతంలో జీవో నెంబర్ 55 ఉంటే అమెండ్మెంట్ 29 తీసుకొచ్చిండ్రు. 29 అమెండ్మెంట్ తీసుకొచ్చేసి మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు. అంటే విషయం ఏంటంటే ఇది అసలు యాక్చువల్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు కూడా తెలియదు ఈ విషయం. అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు తెలియకుండానే కొంతమంది దుర్మార్గులు ఇదంతా కూడా తీసుకొచ్చిండ్రు. అసలు యాక్చువల్గా ఇది రిజర్వేషన్ సిస్టమ్ ఇట్లున్నది. ఇగో ఇది 50 అఫిడవిట్ ఇది 50 ఇది అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్లా అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా 55 ఇది జీవోని దాని ఏమంటారు సవరిస్తూ తర్వాత ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏమన్నారంటే కొన్ని రాష్ట్రాలలో ఇగో ఇట్లున్నది అట్లున్నది అని చెప్పిండ్రు. వర్టికల్ ఉండాలన్నా తర్వాత లేకపోతే ఇది హారిజంటల్ ఉండాలని చెప్పేసి అంటే హారిజంటల్ తీసుకొచ్చిండ్రు. ఇది సంతోషం. కానీ ఏమైందంటే ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏం చేసిండ్రంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు తర్వాత ఈబీసీలకు వీళ్ళందరికీ ఉన్నారు కదా రిజర్వేషన్ ఉన్నది కదా ఈ రిజర్వేషన్లో కోత పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఎందుకనంటే అసలు యాక్చువల్గా మనం నిన్న అనుకున్నాం ఏది 563 పోస్టులు ఉన్నాయని అనుకున్నాం. 563 పోస్టులు ఉంటే 28,150 మంది అందులో దానికి సెలెక్ట్ కావాలి. అయితే ఇప్పుడు ఎంత మందిని తీసిండ్రు? 33,000 మందిని తీసిండ్రు. అంటే 32,000 చిల్లర తీసిండ్రా? 32,000 మందిని తీసిండ్రు. అంటే ఈ 3,000 మంది ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చిండ్రు అంటే అసలు యాక్చువల్గా ఏమైందంటే నిన్న మనం చెప్పుకుంది వాస్తవం. అయితే ఎందుకు ఎక్కువ వచ్చిండ్రు? అసలు యాక్చువల్గా నిజంగా 1:50 అంటే గ్యారంటీగా 28,150 మాత్రమే రావాలి. మరి ఆ 3,000 మంది ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చిండ్రు? వాళ్ళు ఎవరు అని చూసుకున్నప్పుడు ఏం చేసిండ్రంటే అసలు యాక్చువల్గా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు సంబంధించి వీళ్ళందరికీ సంబంధించి ఏం చేసిండ్రంటే వీళ్ళని అంటే నిజంగానే మనం అనుకున్నట్టుగానే వీళ్ళు ఓపెన్లో వచ్చే వాళ్ళని కూడా బీసీ రిజర్వేషన్లో వేసేసిండ్రు. అయితే ఓపెన్ కేటగిరీకి మనుషులు అవసరం ఉంటారు కదా అప్పుడు అందుకని చెప్పేసి అప్పుడు ఓపెన్ కేటగిరీకి సంబంధించి మొన్నలో 3,000 మందిని మళ్ళీ తీసుకొచ్చి చిన్న లేచిండ్రు. మరి లేస్తే ఏమవుతుంది ఏం కాదు అని చెప్పేసి అంటే కొంతమంది ఏమంటారంటే కొంతమంది వాదన ఏమనిపిస్తారంటే ఏమవుతుంది ఫైనల్గా ఏదైతే మీకు రిజల్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం పోస్టింగ్లో అయితే బరాబరిగా వస్తుందిగా అని చెప్పేసి అంటారు. కానీ
ఇక్కడ ఏది ఫస్ట్ ఇది ప్రిలిమ్స్ ఉన్నది కదా, ఈ ప్రిలిమ్స్ లో కూడా అన్నింట్లలో కూడా రిజర్వేషన్ పాటించాలని చెప్పేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అయితే అవి ఉన్నప్పటికీ వాటిని పక్కకు పెట్టేసి ఏం చేసిండ్రంటే ఈ రిజర్వేషన్లు వచ్చే వాళ్ళని కూడా తీసుకొచ్చేసి అంటే రిజర్వేషన్లు వచ్చే వాళ్ళని తీసుకొచ్చి కూడా ఓపెన్ చేసేసి 3,000 మందిని పెంచిండ్రు. పెంచడం ద్వారా ఏమవుతుందంటే రిజర్వేషన్లు రావాల్సినటువంటి 3,000 మంది ఎవరైతే ఉంటారో ఈ 3,000 మందికి అన్యాయం జరుగుతుంది. జరగడం ద్వారా ఏమవుతుంది, 3,000 మంది ఎక్కువ వస్తే మనకేమవుతుంది అని చెప్పేసి కూడా అనొచ్చు. ఈ 3,000 మంది ఎక్కువ వస్తే ఏమవుతుంది అంటే ఈ ఓపెన్ వాళ్ళు అంటే ఓపెన్ లో వచ్చేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో 50% ఇప్పుడు అంటే 40% రిజర్వేషన్ ఉంటాయి కదా, ఆ ఉద్యోగాలను ఈ 3,000 మంది కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి రిజర్వేషన్ లో రాకుండా వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఒక చార్ట్ కూడా ఇచ్చిండ్రు. అయితే ఇది ఒకటి కంప్లీట్ చేసినాం, నెక్స్ట్ పోదాం. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే 100% పోస్టులు, 100% పోస్టులు. ఇందులో బీసీ 27, ఎస్సీ 15, ఎస్టీ 7%. తర్వాత ఈడబ్ల్యూఎస్ 10%. రైట్. ఇక్కడ ఈ ఈడబ్ల్యూఎస్ని ఒక్కసారి పక్కకు పెడితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి ఎట్లా ఇచ్చినారంటే మీరు గమ్మత్ విషయం ఏంటంటే ఇది ఇంతవరకు ఎంత అయింది, 50%, 49% అయిపోయింది కదా, 49% అయింది. 50% స్లాబ్ దాటకూడదు అని చెప్పారు కదా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చినటువంటి రిజర్వేషను ఈ మొత్తం 100లోంచి 10% కాదు, జనరల్ కోటాలో ఉన్నటువంటి 50% నుంచి 10% ఇవ్వాలని చెప్పారు. అర్థమైందా? అవును. 50% నుంచి 10% రావాలి. ఇది ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో రిజర్వేషన్ మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ 50%లో 10% రావాలి. అంటే వాళ్ళకు ఇప్పుడు ఈ లెక్కన పోతే 10 పోస్టులు వస్తాయి, ఈ లెక్కన పోతే 5 పోస్టులు వస్తాయి అప్పుడు అసలైన రిజర్వేషన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, ఈ 100లో 10% తీస్తా ఉన్నారు. ఇది తప్పు. దీని ద్వారా నష్టపోతున్నారు మన వాళ్ళు, బీసీ బిడ్డలంతా, బీసీ నిరుద్యోగులు. 1000% కరెక్ట్. ఇది పక్కకున్న ఒడిశాలో గానీ తర్వాత రాజస్థాన్ లో గానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 50% దీంట్లోంచి కాదు, దీన్ని పక్కకు పెట్టిన తర్వాత మిగిలిన 50లోంచి 10%. మిగిలిన 50లోంచి 10% ఇవ్వాలి. మిగిలిన 50 వస్తుంది ఇస్తే అప్పుడు 100కి 5 పోస్టులు ఈడబ్ల్యూఎస్ కోటాకు మంజూరు అవుతాయి. సో తద్వారా ఏం జరుగుతుందంటే మరి మిగిలిన ఏంటంటే ఎవరు నష్టపోరు. ఇక్కడ ఈడ మిగిలేటువంటి 5% అదనంగా మిగిలేదానికి వీళ్ళు పోటీ పడతారు. అందరు పోటీ పడచ్చు ఆ ఓపెన్ కేటగిరీలో. అయితే ఇప్పుడు ఈ విధానం ద్వారా కేవలం వీళ్ళు మాత్రమే పోటీ పడేటట్టుంది, వీళ్లకు నోట్లో మన్ను పోసినట్టు అయితా ఉంది. కాబట్టి ఒక గ్రూప్ అని ఆస్పిరెంట్ ఉన్నాడు, అసలు యాక్చువల్ దీని గురించి క్లియర్గా చెప్తాడు ఇంకా ఏమేమి జరుగుతుంది అనేది. హలో చెప్పండి అన్న. హలో, లైవ్ లో ఉన్నారు, ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు. చెప్పండి అసలు యాక్చువల్గా ఏం అన్యాయం జరుగుతుంది, ఏం జరుగుతుంది చెప్పండి, కరెక్ట్ చెప్పండి. అమెండ్మెంట్ 99 ఏం చెప్తుంది, తర్వాత ఈ జియో నెంబర్ 55 సవరించడం ద్వారా ఎట్లా నష్టం జరుగుతుంది? ఇప్పుడు జియో 55 లో ఒరిజినల్ గా తీసుకొచ్చిన జియోలో ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు ఉండేది. అంటే ఒక మెరిట్ ఓపెన్ మెరిట్ ఓపెన్ కన్సిడర్ చేసేది. అవును, సుప్రీంకోర్టు అది కరెక్టే. అది కాకపోతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే టిఎస్పిఎస్సి ఏం చేశారు అంటే ఈ జియో 55 మీద కూడా హైకోర్టులో కేసులు పడ్డాయి. జియో 55 తప్పు, మాకు ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ ఉండద్దు అని చెప్పి అన్నప్పుడు గవర్నమెంట్ ప్లస్ టిఎస్పిఎస్ ఇద్దరు కూడా కౌంటర్లు వేసారు హైకోర్టులో. ఆ కేసు ఇంకా స్టిల్ ఇంకా క్లోజ్ కాలేదు. ఏమని ప్రిలిమ్స్ లో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే, యూపీఎస్సీ లో కూడా ఇట్లానే ఉంది, దేశవ్యాప్తంగా ఇట్లానే ఉంది, సో ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ ఉండాల్సిందే, మా గవర్నమెంట్ పాలసీ కూడా అదే, అందరి సొసైటీలో అందరికి ఈక్వల్ గా జస్టిస్ రావాలి, అట్లాంటప్పుడు ప్రిలిమ్స్ లో రాకపోతే వాడు మెయిన్ స్టేట్ లో కొట్టుకుంటాడు, ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్ కదా అని చెప్పి కోర్టులో కౌంటర్ అఫిడవిట్ వేసింది. వేసిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత టిఎస్పిఎస్సి ఒక లెటర్ రాసింది. ఆ జియో 29 కూడా ఓపెన్ చేసి చూడండి, అది పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, మా ఫ్రెండ్స్ ఆర్టీఐలు తీసుకున్నారు. అది ఆ జియో 29 లో కూడా ఏమని రాశారు అంటే టిఎస్పిఎస్సి ఒక ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ కి, ఏమని
ఈ సుప్రీంకోర్టు పాత ఏదో జడ్జ్మెంట్ తీసుకొచ్చి ఈ ఫిలిమ్స్ లో రిజర్వేషన్ ఉండొద్దు అని చెప్పి ప్రపోజల్ పెట్టి అమెండ్మెంట్ చేయమని చెప్పి తీసుకొచ్చింది. తీసుకొస్తే కొత్త గవర్నమెంట్ ఏం చేసింది తెలుసో తెలియకో జియో 29 అనే అమెండ్మెంట్ తీసుకొని వచ్చింది. ఆ జియో 29 అమెండ్మెంట్ సారాంశం ఏంటంటే ఓపెన్ మెరిట్ లో మొత్తము ఇప్పుడు 503 పోస్టులు ఉన్నాయి కదా, మొత్తం 1:50 563 పోస్టులు 1:50 రేషియోలో మొత్తం ఓపెన్ గా తీస్తారు. రిజర్వేషన్లు ఏమి ఉన్నాయి ఇంకా. ఓపెన్ లో తీసిన తర్వాత ఏం చేస్తారు, ఏదన్నా కేటగిరీలో షార్ట్ ఫాల్ ఉంటే మేము అప్పుడు ఎక్సెస్ తీసుకుంటాము ఆ రిజర్వేషన్ వల్లను అని అంటారు అన్నట్టు, బియాండ్ 1:50 రేషియో. దీనివల్ల ఏమైతుంది, ఇప్పుడు సపోజ్ నేను బీసీ క్యాండిడేట్, నేను ఓపెన్ లో కొట్టుకున్నా, ఓపెన్ నాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, నన్ను కూడా బీసీలో నన్ను ఓపెన్ లో కౌంట్ చేయాలి. ఓపెన్ లో కౌంట్ చేయకుండా నన్ను ఏం చేస్తారు, నా బీసీ రేషియో సాటిస్ఫై అయినట్టు చూపిస్తారు. చూపించడం వల్ల ఏమైతుందంటే ఎవరికైతే అవసరం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకు ఆ స్లాట్ అనేది ఫిల్అప్ అయిపోతుంది, వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్ వర్తిస్తలేదు. ఇప్పుడు ఓపెన్ వాళ్ళకి ఎక్కువ ఎక్సెస్ లాభం జరుగుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అన్యాయం జరిగిపోతుంది. ఇది నంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. 2019 గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ 2021, లేటెస్ట్ గా 2024 లో మధ్యప్రదేశ్ లో కూడా ఇదే జరిగింది. ఇదే జరిగితే అక్కడ 2 సార్లు మెయిన్స్ పెట్టాల్సి వచ్చింది ఇట్లానే తప్పులు చేస్తే. సో ఇవన్నీ జడ్జ్మెంట్స్ ఉండగా కూడా ఫిలిమ్స్ లో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే. రిజర్వేషన్ క్యాండిడేట్ ఓపెన్ లో కొట్టుకుంటే ఓపెన్ లో కౌంట్ చేయాలి. ఆ రిజర్వేషన్ పోస్ట్ గానీ ఆ రిజర్వేషన్ ఫిలిం స్లాట్ గానీ అట్లానే ఉండాలి, మళ్ళీ రిజర్వేషన్ క్యాండిడేట్ తోనే ఫిల్అప్ చేయాలనేది జడ్జ్మెంట్స్ ఉన్నా కూడా. లోకల్ నాన్ లోకల్ సంబంధించి లోకల్ నాన్ లోకల్ సంబంధించి ఎట్లా అన్యాయం జరుగుతుంది? లోకల్ నాన్ లోకల్ ఏంటంటే ఇప్పుడు ఇది మల్టీ జోన్ పోస్ట్ యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గ్రూప్ 1. మల్టీ జోన్ అన్నప్పుడు మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 సపరేట్ గా తీయాలి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏంటంటే మల్టీ జోన్ 1 2 అలొకేట్ అయిపోతారు. వాళ్ళ నేను మల్టీ జోన్ 1 అయితే మల్టీ జోన్ 1 వస్తా, 2 అయితే 2 వస్తా. ఇప్పుడు 5% నాన్ లోకల్ పోస్టులు ఉన్నాయి దీంట్లో. నాన్ లోకల్ అంటే ఓపెన్ టు ఆల్. ఈ 5% ఏపీ వాళ్ళను అప్లికేషన్ లో ఎటువంటి కాలం లేదు, నువ్వు మల్టీ జోన్ 1 కు ప్రిఫరెన్సా 2 కు ప్రిఫరెన్సా, వాళ్ళని ఏ జోన్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఏపీ వాళ్ళు ఎంతో మంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు దీని వల్ల కూడా అంటే క్లియర్ గా జనానికి అర్థమయ్యేటట్టు నిన్న క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఓపెన్ కేటగిరీలో వచ్చినటువంటి బీసీ వాడిని బీసీగా క్యాలిక్యులేట్ చేస్తా ఉన్నారు, ఆ కోటా సాటిస్ఫై అయిపోయిందని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు, తద్వారా మోసం జరుగుతున్నది క్లియర్ గా. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ బీసీలకు దక్కేది పక్కకు పెడితే ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో మిగిలిన 50% లోంచి 10% ఇవ్వాలి తప్ప ఈ 100% లోంచి 10% క్యాలిక్యులేట్ చేయకూడదు అనేది ఇప్పుడు మధ్యప్రదేశ్ జడ్జిమెంట్ కానీ ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ కానీ అక్కడ అందులో ఉంది. సో మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయాలి. లేదు అని అంటే ఏదో కుట్ర జరుగుతున్నట్లు లెక్క. 100% అది ఓకే. యాక్చువల్గా 100%లో 10% కాదు, ఈ 50%లో ఉన్న దాంట్లో 10% ఇవ్వమని చెప్పింది, దాన్ని 10% ఇచ్చేస్తున్నారు డైరెక్ట్. లైక్ చేయండి,